ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యంలో ఈ టోర్నీ జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలు వచ్చాయని కథనాలు వచ్చాయి. అయితే తమకు లాభాలు వచ్చాయని తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దాదాపు $10 మిలియన్ అంటే పాక్ రూపాయల్లో 280 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపింది. లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల ఆధునికీకరణ చేసేందుకు పెద్ద మొత్తం ఖర్చు చేయడంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది అవాస్తవమని కొట్టిపడేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి అమీర్ మిర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తాజా ఖర్చులు, ఆదాయం విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మీడియాకు వెల్లడించారు. టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఖర్చులను ఐసీసీ భరించింది. టికెట్ల అమ్మకాలు, ఇతరాలతో పీసీబీకి ఆదాయం వచ్చింది. ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి మాకు అదనంగా 92 కోట్ల రూపాయలు వస్తాయని భావిస్తున్నాం. మేము అనుకున్న లక్ష్యాలను ఇప్పటికే అధిగమించాం. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా అనుకున్న దానికంటే భారీగానే ఆదాయం మాకు వచ్చింది. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలోనే 1.20 కోట్ల రూపాయలు చెల్లించాం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే 3వ ధనవంతమైన బోర్డుగా మారనుంది. కేవలం 4 నెలల్లోనే స్టేడియాల రెనోవేషన్ చేశాం. ఇదంతా పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ చొరవతోనే సాధ్యమైంది. ప్లేయర్ల జీతభత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ వెనక్కి తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం పాకిస్తాన్ నుంచి ఏ ప్రతినిధిని ట్రోఫీ అందజేసే పోడియం పైకి ఆహ్వానించడంపై ఐసీసీని వివరణ అడిగాం. దానికోసం వేచి చూస్తున్నాం. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను అధికారికంగా వెబ్సైట్లో ఉంచుతాం. ఇక్కడ ప్రతి విషయము పారదర్శకంగానే ఉంటుందని తెలిపారు.